హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేవీ కార్ హౌస్కి షిఫ్ట్ వెహికల్ ఒకటి వచ్చింది. కంప్లైంట్ ఏంటంటే రన్నింగ్లో స్టీరింగ్ రైట్ కట్ చేసినప్పుడు రైట్కి పడిపోవడం, లెఫ్ట్ సైడ్ కట్ చేసినప్పుడు లెఫ్ట్గా పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటన్నది ప్రాబ్లం ఒకసారి మనం చూద్దాం. ఈరోజు టాపిక్ ఇదండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు టాపిక్ మనం వీడియోలో చూసిన విధంగా స్టీరింగ్ వీల్ ఓపెన్ చేయాలి. స్టీరింగ్ వీల్ డ్రైవర్ సైడ్ ఉన్న ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేయాలి. తర్వాత 17 సైజు నట్టు ఓపెన్ చేసి స్టీరింగ్ వీల్ ఓపెన్ చేయాలి. స్టీరింగ్ వీల్ ఓపెన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా తీయాలండి. ఎందుకంటే స్టీరింగ్ వీల్లో స్టీరియో మోడ్స్ బటన్లు ఉంటాయి, అవి చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ వర్క్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చాలా సున్నితమైన ఉంటాయి. ఇది ఏ ప్రాబ్లం, ఏ జాక్ మనం కరెక్ట్గా పెట్టకపోయినా సరే వెహికల్ మటుకు ఖచ్చితంగా స్టార్ట్ అవ్వదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకో. వీడియోలో చూసినట్టుగా కింద కవరు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత పైన 2 స్క్రూలు వస్తాయి. ఆ స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత పై కవర్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు క్లాక్ స్ప్రింగ్. ఈ క్లాక్ స్ప్రింగ్ చాలా జాగ్రత్త తీయాలి. వైరింగ్లో ఎక్కడైతే మనకి ఆరెంజ్ కలర్ అంటే పసుపు కలర్ కనిపిస్తుందో అదంతా ఎయిర్ బ్యాగ్కి సంబంధించిన వైరింగ్ అనమాట. వీడియోలో చూసిన విధంగా ఆ జాకులు పర్ఫెక్ట్గా తీయాలి. తర్వాత కాంబినేషన్ స్విచ్ జాకులు తీయాలి. రైట్ సైడ్ హెడ్ లైట్ది, లెఫ్ట్ సైడ్ వైపర్ది. కాంబినేషన్ స్విచ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత స్టీరింగ్ కాలం బయటకు తీసిన ఫ్రెండ్స్. కంపెనీ నామ ప్రకారం అది కొత్తది మార్చాలి, కానీ మనం కస్టమర్ని సేవ్ చేయడానికి గాను ఖర్చుతో కూడిన పని కాబట్టి నేనేం చేశానంటే బౌండరీలో బుష్లు పట్టించి రిపేర్ చేయించాను. మళ్ళీ ఆ ప్రాబ్లం రాదని కస్టమర్కి కూడా చెప్పి కస్టమర్ కూడా ఒప్పుకోవడం వల్ల అలా చేశాను. మళ్ళీ యాస్టీస్గా స్టీరింగ్ కాలం ఫిట్ చేయడానికి కిందున్న 12mm బోల్టు, అడ్డ బోల్ట్ ఒకటి, పైన 12mm నట్లు 2 తర్వాత బిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బోల్ట్లో మనం ఏ ఒకటి మిస్ చేసినా సరే మనకు రన్నింగ్లో సౌండ్ చాలా విపరీతంగా వస్తుంది. ఇవి మటుకు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టీరింగ్ కాలానికి ఎలక్ట్రికల్ మోటార్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎలక్ట్రికల్ మోటార్కి ముందు మనం తీసినట్టుగా 3 జాకులు వస్తాయి. ఆ జాకులు దానికి సెట్ చేయాలి. ఒకటి సెట్ అవ్వదు, కరెక్ట్గా చూసి సెట్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే స్టీరింగ్ టైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఇప్పుడు జాకులు ఏ విధంగా తిప్పించాము, ఏ వైరింగ్ కిట్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసాము, మళ్ళీ యాస్టీస్గా క్లిప్లు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేసేటప్పుడు ఆ కన్సోల్స్ అవన్నీ కరెక్ట్గా సెట్ అవ్వవు. కాంబినేషన్ స్విచ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి, క్లిప్ కరెక్ట్గా వేసుకోవాలి. కాంబినేషన్ స్విచ్కి వైపర్ది హెడ్ లైట్ జాకులు కూడా పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఏ విధంగా తీసామో ఆ విధంగా వేయాలి. ఎందుకని చెప్తానంటే ఫ్రెండ్స్, ఈ కన్సోల్స్ అన్నీ స్టీరింగ్ అన్నీ టైట్గా తిరుగుతాయి, సరిగ్గా రన్నింగ్ సెట్ అవ్వవు, లూజ్ సౌండ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఈ ఎయిర్ బ్యాగ్ క్లాక్ స్ప్రింగ్ చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ప్రతి వర్క్షాప్లో కూడా తీసిన తర్వాత దాని ఎయిర్ బ్యాగ్ లైట్లు రావడం, సెట్ పని చేయకపోవడం అలా జరుగుతుంది ఫ్రెండ్స్. అది దొరకదు, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది అయిన తర్వాత పై కవరు కింద కవరు ఫిట్ చేయాలి. అలాగే కింద డాష్ బోర్డ్లో వచ్చి స్టీరింగ్ కాలం దగ్గర ఉన్న కాలం అది కూడా ఫిట్ చేయాలి. దానికి 2 స్క్రూలు వస్తాయి, అటు సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. కాలం రీప్లేస్మెంట్ 90% అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా బండి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ట్రైల్ వేయాలి. ట్రైల్లో మనకి స్టీరింగ్ కరెక్ట్గా ఉందా, సైడ్కి ఉందా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రైల్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బండి స్టార్ట్ చేసాము. బండి స్టార్ట్ చేసిన తర్వాత మనం రన్నింగ్లో స్టీరింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం చూడాలి ఫ్రెండ్స్. డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. మనం ఎయిర్ బ్యాగ్ వేయకపోవటం వల్ల ఎయిర్ బ్యాగ్ లైట్ వెలుగుతుంది. మనం ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైతే వేస్తామో మళ్ళీ ఆ లైట్ పోతుందన్నమాట. ఆ కాలం ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా ఫ్రెండ్స్ మనం మీటర్లో ఏ లైట్లు వెలుగుతున్నాయి, ఏ లైట్లు వెలగట్లేదు మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏ లైట్ వచ్చినా సరే కస్టమర్కి ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి మనకి మీటర్లో ఎయిర్ బ్యాగ్ వేయలేదు కాబట్టి ఎయిర్ బ్యాగ్ లైట్ ఒకటే మనల్ని నమ్మి వచ్చిన కస్టమర్కి మనం న్యాయం చేయాలి కాబట్టి మనం అన్ని విధాలుగా మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రైల్లో ఉన్నాం ఫ్రెండ్స్.
నాకు స్టీరింగ్ కొంచెం సైడ్ కనిపిస్తుంది. ఒకసారి ఆపి మొత్తం మళ్ళీ ఓపెన్ చేసి స్టీరింగ్ స్టడీ చేద్దాం ఫ్రెండ్స్ మనం ట్రైల్లో ఉన్నాం కాబట్టి స్టీరింగ్ ఓపెన్ చేసాం కాబట్టి రోడ్డు పక్కన ఆపి ఖచ్చితంగా మనం సిగ్నల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకాల వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు కూడా మనం సేఫ్టీ కూడా తీసుకోవాలి కాబట్టి సిగ్నల్ వేయించి మనం అప్పుడు స్టీరింగ్ వీల్ అన్నీ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మనకి స్టీరింగ్ ట్రైల్లో నాకు తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్కి ఉన్నప్పుడు స్టీరింగ్ లెఫ్ట్ సైడ్కి పడిపోవటం, రైట్ సైడ్ కట్ చేసినప్పుడు రైట్ సైడ్కి పడిపోవటం అన్నది ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మన బండి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ట్రైల్లో ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అది కూడా చూద్దాం. స్టీరింగ్ అయితే మళ్ళీ లైట్గా క్రాస్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా సరి చేసాము. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ బ్యాగ్ ఫ్రెషింగ్లో ప్రెస్ చేసాం ఫ్రెండ్స్. ఎయిర్ బ్యాగ్ కూడా పర్ఫెక్ట్గానే కూర్చుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇందాక ఎయిర్ బ్యాగ్ లైట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎయిర్ బ్యాగ్ లైట్ కూడా లేదు. ఒకసారి మీరే చెక్ చేయండి. బండి స్టార్ట్ అయింది, ఎయిర్ బ్యాగ్ లైట్ అయితే లేదు. అంటే ప్రాబ్లం మొత్తం రెక్టిఫై అయినట్టు. మా కష్టానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.